ఈరోజు మనం దేవుని సాక్షులుగా ఉండాలి అంటే, ఆయన సాక్షులుగా మనం బ్రతకాలంటే మన సామర్థ్యం దేవునికి ఇవ్వాలి, మన సొమ్ము దేవుని రాజ్యంలో వాడబడాలి, మన యొక్క తలాంతులు దేవుని కోసం వాడబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇవ్వబడిన కృపా వరాలను ఆయన మహిమ కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం వాటిని వినియోగించు వారమై ఉండాలి. కానీ దేవుడిచ్చిన వరాలను బట్టుకెళ్ళి కప్పిబట్టే పరిస్థితిలో మనం ఉండడానికి వీళ్ళు. దేవునికి ఏ తలాంతు ఇస్తే ఆ తలాంతును దేవుని కోసం వాడాలి. నువ్వు చేస్తుంది మనుషుల కోసం కాదు, మనుషుల మెప్పు కోసం కాదు. కొంతమంది వారు చేయగలిగేది కూడా చేయకుండా మౌనంగా ఉండిపోతూ ఉంటారు. అది ఏ పనైనా కావచ్చు. నేను ఎందుకు చేయాలా, నేను చేస్తే జాన్ వెస్లీ గారికి లాభం, నేను చేస్తే దైవజనుల అపోస్తులు జోసెఫ్ విజయ్ కుమార్ గారికి లాభం, నేను చేస్తే క్రైస్ట్ స్టడీ సెంటర్ డెవలప్ అవుతుంది. అలాంటి ఆలోచనలు చాలామంది ఉండి దేవుని కోసం చేయలేకపోతున్నారు. చేయండి, ఏం పర్వాలేదు. క్రైస్ట్ స్టడీ సెంటర్ డెవలప్ అవడం అంటే మనందరం డెవలప్ అయినట్టే. స్తోత్రం కలుగును గాక. దేవుని సంఘం దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన పరిచర్య ఇది. మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడింది కాదు. మనుషులు పిలిస్తే రాలా దేవుని సేవ కోసం. దైవజనులు ఒక సెక్యూర్ జాబ్ వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చారంటే ప్రభువు పిలిచాడు కాబట్టే.